నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్, ఆ తర్వాత పెరుగుతున్న కొద్దీ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి మాట కూడా వచ్చింది. దీనిపైన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ ఒక చర్చ జరుగుతున్నది. నిజంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అయితే ప్రజలందరూ కూడా మతం ఆధారంగా కాకుండా అభివృద్ధి ఆధారంగా మాత్రమే ఓట్లేసినట్టయితే కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. ఇది చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పాడు. ఒక పోలింగ్ బూత్లో కేవలం ఒక ఓటు బీజేపీకి పడిందంటే, అందులో పూర్తిస్థాయిగా ముస్లిం డామినేటెడ్ ఉండేటువంటి ఒక పోలింగ్ బూత్లో కేవలం ఒక్క ఓటు మాత్రమే బీజేపీకి పడిందంటే ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎవరు చేసినటువంటి ప్రచారము బాగా వెళ్తుంది అనేటువంటిది ఆలోచించాలి అనేటువంటిది ఒక క్వశ్చన్ వేశారు. అందరి కోసం పనిచేస్తే ఒక పోలింగ్ బూత్లో ఉండేటువంటి వాళ్ళ కోసము కేవలం మతం ఆధారంగా మాత్రమే ఓటేస్తే మిగిలినటువంటి వాళ్ళు కేవలం మతం ఆధారంగా ఎందుకు ఓటేయకూడదు, ఎందుకు ఓటేయాలి, ఈ రెండు అంశాలు ఇప్పుడు చర్చకు వచ్చినటువంటి అంశము. దీనిపైన ఇవాళ సోషల్ మీడియాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చాలా చోట్ల వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఇండోర్ పరిధిలో ఉన్నటువంటి ఇండోర్లో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోరు లోక్సభ స్థానంలో శంకర్ లాల్వానీ అనేటువంటి వ్యక్తి, ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేయలేదు, పోటీ చేయకుండా బీఎస్పీ పోటీలో ఉన్నది. అక్కడ 14% ముస్లిం ఓటింగ్ ఉంటుంది. 14% ముస్లిం ఓటింగ్ ఉంటే ముస్లింలంతా అటు ఇద్దరు హిందూ అభ్యర్థులే ఉంటే, శంకర్ లాల్వానీ సంజయ్ లక్ష్మణ్ సోలంకి ఇద్దరు కూడా హిందూ ఓటర్లే ఉంటే, హిందూ అభ్యర్థులు ఉంటే ఇక్కడ నోటాకు 2,18,674 ఓట్లు వచ్చినాయి. 14% ఓటింగ్ అది నోటాకి. అంటే ఇక్కడ ఓటేసినటువంటి వాళ్ళంతా కూడా ముస్లింలు నోటాకే ఓటేశారనేటువంటిది. అంత కాకపోయినా ఒక 10% ఓటేసినా కూడా వీళ్ళు నోటాకే ఓటేశారనేటువంటిది స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి చర్చ. నిజమా అబద్ధమా, ప్రతి ఒక్కరూ ఎవరికి ఓటేశారనేటువంటిది పోయి చూడలేము. కావాలని హిందువులే వ్యతిరేకంగా వేసి ముస్లింలంతా కూడా బీజేపీ శంకర్ లాల్వానికి ఓటేశారంటే ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముస్లింలకు ఈ దేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతర పథకాలు కానీ మైనార్టీలకు సంబంధించినటువంటి పథకాలలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కోత విధించలేదు సరిగదా, ఇంకాస్త పెంచినటువంటివి కోకొల్లలుగా మనకు ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. ఇల్లు ఇచ్చినా, పిఎం కిసాన్ నిధి ఇచ్చినా, రోడ్లు వేసినా, లేదంటే ఉచిత విద్యుత్తులు ఇచ్చినా, లేదంటే బల్బులు ఇచ్చినా, ఎల్ఈడి బల్బులు ఇచ్చినా, మిగిలిన ఏ పథకాలు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ నేషనల్ హైవేలు వేసినా, లేదంటే ఉపాధి హామీ ఇచ్చినా, గ్రామ పంచాయతీలకు బంగ్లాలు ఇచ్చినా, గ్రామాల్లో సీసీ రోడ్లు ఇచ్చినా, లేదంటే 14వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చినా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళినాయి. అది కాకుండా మైనారిటీకి సంబంధించినటువంటి శాఖలో మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో అంతకు రెట్టింపులు, కొంత ఎక్కువనే బీజేపీ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ అయినా కూడా ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటేయరు, ఇది చర్చ. ముస్లింలు ఎందుకు ఓటేయరు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి చర్చ. దీనికి సంబంధించి ఒకవేళ అదే జరిగితే ముస్లింలే ఓటేయాలి, ముస్లింలే ఓటేయకూడదు అనేటువంటి అంశాన్ని తీసుకుంటే ఇండోర్కు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఇది. ఇండోర్ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ మనకు కనబడుతున్నది. ఇంకొకటి మనకు కనబడుతున్నటువంటి ఇండోర్ కాకుండా మనకు కనబడుతున్నటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో 100% ముస్లింలు ఓట్లుంటే 2,322 ఓట్లు ఆ ఊరికి సంబంధించినటువంటి పోలింగ్ అయితే అక్కడ బీజేపీకి ఒక్క ఓటు కూడా పడలేదు. కానీ 532 ఇండ్లు అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైనాయి. 532 ఇండ్లు ఒక దగ్గర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉంటే
లబ్ధిదారుల్లో కనీసం 5% 3% ఓటేయాలి కదా. అయితే అభివృద్ధి పథకాలు మాత్రమే ఓటేయవు. అంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, లేదంటే సంక్షేమ పథకాలు తీసుకుంటారు, ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుంది, కానీ ఓటేసేటప్పటికి మాత్రం వాళ్ళ మత ఆధారంగా మాత్రమే ఓటేస్తారనడానికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. అది మజ్లిస్ పోటీ చేసినటువంటి హైదరాబాద్లో కానీ, లేదంటే ముస్లిం లీగ్ పోటీ చేసిన చోట కానీ, లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా సరే మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలు ఎవరు చేస్తే వాళ్లకు మాత్రమే ఓట్లేస్తారు. మరి బీజేపీకి ఎందుకు ఓటేయరు? నిజంగా వాళ్ళకు కావాల్సింది కేవలం అభివృద్ధి, మతం ఒక్కటే కాదు అనుకుంటే అభివృద్ధి చేసినటువంటి దాంట్లో చదువుకున్న లాయర్లు, డాక్టర్లు, మిగిలినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు, అభివృద్ధి, అక్కడ కావాల్సినటువంటి అన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఓటేయరు? ఇది చర్చలోకి రావాల్సినటువంటి అంశం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చలోకి రావాల్సినటువంటి అంశము. అంటే కేవలము అభివృద్ధి ఒకటే సరిపోదు అనేటువంటిది. కానీ అదే హిందువుల్లో పెద్ద రామాలయం కట్టినా 80% హిందువులు ఒక్కసారిగా ఓటేయలేదు. మళ్ళీ అందులో కులాల వారిగా విభజన తీసుకువచ్చి, విధానాల వారిగా విభజన తీసుకువచ్చి, కేవలం రిజర్వేషన్ల అంశంపైన తప్పుడు సమాచారం ద్వారా వచ్చినటువంటిది. కానీ నిరుద్యోగము నీకు ముస్లింలలో ఎక్కడ పోయినా కూడా నిరుద్యోగం కూడా కనబడుతుంది. కానీ వాళ్ళంతా మతం ఆధారంగానే ఓటేసిరు కదా. ఎక్కడ కూడా పాదబస్తీలో మజ్లిస్ వచ్చిన తర్వాత 100కు 100% ఉద్యోగాలు కల్పించబడలేదు కదా. కానీ మజ్లిస్కి ఎందుకు ఓట్లు పడుతున్నాయి? అక్కడ పంచర్లు వేసుకునేటోళ్ళు ఉన్నారు, అక్కడ అడక తినేటోళ్ళు ఉన్నారు, అక్కడ గుడిసెలలో ఉండేటోళ్ళు ఉన్నారు, అక్కడ రెడ్ లైట్ ఏరియాలు కూడా ఉన్నాయి. కానీ అయినా సరే వాళ్ళంతా కూడా కేవలం మతం ఆధారంగానే ఓటేస్తున్నారు అనేటువంటిది పచ్చి నిజము. కానీ హిందువులలో కులాల వారిగా, వర్గాల వారిగా, లేదంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ వారిగా అనేకమైనటువంటి చీలికలు వస్తున్నాయి. మరి దేశానికి ఏది ప్రమాదము, ఏది మంచి? మరి 80% హిందువులంతా కూడా కలిసి హిందువులకు మాత్రమే ఓటేస్తే జరిగేటువంటి విషయం ఏమిటి? ఇది ఆలోచించాల్సినటువంటి అంశము. ఇవి ఇక ఒక్కరైనా సరే మన పాలస్తీనాలో ఆల్ ఐసాన్ రఫా అనేటువంటిది కూడా ఒకటి వచ్చింది. ముస్లింలకు సంబంధం లేకుండా అనేక మంది సెలబ్రిటీలు ఆల్ ఐసాన్ రఫా అనేటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేసిరు పైసలు తీసుకొని. కానీ అదే మరి ఆల్ ఐసాన్ రియాసీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాంట్లో ఎంతమంది ముస్లింలు ఈ ఉగ్రవాద చర్యను ఖండించారు? ఈ భారతదేశంలో ఎంతమంది ముల్లాలు కానీ, ఎంతమంది మిగిలినటువంటి ముస్లిం మేధావులు ఆల్ ఐసాన్ రియాసీ అనేటువంటి ప్రాపగండా ఎవరైనా చేయగలిగారు అనేటువంటిది చెప్పాలి. కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో చిన్న బాలుడు చనిపోయాడు. 9 మంది, ఆ బస్సు కూలిపోయింది. ఆ బస్సు డ్రైవర్ పైన కాల్పులు జరిపితే అదుపు తప్పి లోయలో పడిపోయింది. 9 మంది చనిపోయారు. భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా ముస్లిం మేధావులు, ముస్లిం ఎన్జిఓలు, ముస్లిం సెక్యులరిస్టులు ఎవరైనా ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఒక్క స్టేట్మెంట్ అయినా ఇచ్చినటువంటి విషయాన్ని చూశారా? కానీ పాలస్తీనాలో ఎక్కడో రఫాలో ఏదో జరిగిందని భారతదేశంలో గుండెలు బాదుకున్నటువంటి హిందూ మేధావులు సెక్యులరిజం పేరుతో అక్కడ చిన్నపిల్లలు, మరి ఇది ఎందుకు రాలేదు? ఈ ఓట్ల విషయం కానీ అన్ని విషయాలు కానీ దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు జరిగింది రియాసీ అనేటువంటి అంశం జరిగింది కాబట్టి ఈ విషయం చెప్తున్నాం. కానీ అంతకుముందు హైదరాబాద్లో బాంబు పేలులు కానీ, బాంబేలో బాంబు పేలులు కానీ, పుల్వామాల దాడి కానీ, ఇట్లా ఎన్ని దాడులు, ఉగ్రవాద దాడులు జరిగితే ఎంతమంది ముస్లిం మేధావులు బయటికి వచ్చి ఉగ్రవాద దాడి తప్పు అనేటువంటి దానిపైన ఖండించి కొవ్వొత్తుల ర్యాలీ చేశారో ఒక్కటైనా చెప్పాలి, ఉదాహరణలు చూపించాలి. కానీ ఆల్ ఐసాన్ రఫా అనేటువంటిది పైసలు తీసుకున్నటువంటి కొన్ని కుక్కమూతి పిందెలు మాత్రం, కొన్ని కుక్కల మేధావులని చెప్పుకునేటువంటి మొరిగేటువంటి కుక్కలు మాత్రం ఆల్ ఐసాన్ రఫా అయినటువంటి మాట పెట్టిరు. సో ఈ విషయాలు రావాలి, ఈ విషయాలు జనాల్లోకి చర్చలోకి పోవాలి, విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. 100% 80% ఉన్నటువంటి ముస్లింలు 100 ఓట్లలో 80% ఉంటే 80% ముస్లింలు ఒకే విధంగా ఓటేస్తుంటే ఆ 20% ఉన్నటువంటి హిందువులంతా కూడా ఒకే విధంగా ఓటేయడం లేదు. అదే ఒక పోలింగ్ బూత్లో 80% హిందువులు ఉంటే 20% ముస్లిం ఉంటే 80% మంది హిందువులు 10 రకాలుగా ఓటేస్తే 20% ముస్లింలు ఒకే విధంగా ఓటేస్తున్నారనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ మేధావులు మతతత్వవాదం గురించి మాట్లాడేటువంటి
కుహానా సెక్యులరిస్టులు ఈ విషయం పైన స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా కొన్ని వందల పోలింగ్ బూతులు మనం చెప్పుకోవచ్చు. ఒకటో రెండో పోలింగ్ బూతులు కాదు, కొన్ని వందల పోలింగ్ బూతులు చెప్తాం మనము. కొన్ని వందల పోలింగ్ బూతులు, దీనిపైన సమాధానం రావాలి. ఎవరు నిజమైనటువంటి సెక్యులరిస్టులు పుట్టుకతోటి ఎవరు కాదు అంటే వాడు అడక తినేటోడున్నా సరే, మసీద్ దగ్గర అడక తినేటువంటి ముస్లిం కానీ, లేదంటే మసీద్లో ఉండేటువంటి ముల్లా కానీ, వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక ముస్లిం కానీ ఒకే విధంగా ఆలోచిస్తాడు. చదువు లేనటువంటి ముస్లిం కానీ, చదువు ఉన్నటువంటి ముస్లిం కానీ ఒకే విధంగా ఆలోచిస్తాడు. కానీ హిందువుల్లో 80% చీలికలు వస్తాయి. దాంట్లో కమ్యూనిస్ట్ ఉంటాడు, దాంట్లో కాన్షీరామ్ ఉంటాడు, దాంట్లో హిందువు ఉంటాడు, దాంట్లో ఆర్ఎస్ఎస్ వాడు ఉంటాడు, దాంట్లో కాంగ్రెస్ వాడు ఉంటాడు, దాంట్లో అనేక 80 రకాల కులాలు, 80 ఓట్లు 80 రకాలుగా వెళ్ళిపోతుంటాయి అనేటువంటిది ఈ ఎన్నికల ద్వారా మరొక్కసారి రుజువైంది. వాడికి రాజ్యాంగం కావాలి, వాడికి హక్కులు కావాలి, వాడికి బాధ్యతలు కావాలి, వాడికి ద్రవ్యోల్బణం కావాలి, వాడికి తిండి కావాలి, వాడికి సంక్షేమ పథకాలు కావాలి. కానీ వీళ్ళందరికీ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అన్ని దుబ్బుకు తిన్నా కూడా ఒక విధంగా మాత్రమే ఓటేస్తారనడానికి ఇట్లాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇది చర్చ జరగాల్సిందే, ఈ చర్చ జరగాల్సినటువంటి అంశమే.